హాయ్ ఫ్రెండ్స్, చీరమైన చేపల కర్రీ వండడానికి మేము ముందుగా వచ్చాను. ముందుగా చీరమైన చేపలను చాలా శుభ్రంగా కడుక్కోవాలి. 10-15 సార్లన్నా కడుక్కోవాలి. అవి కడగాలంటే చాలా ఇసుకు పుడుతుంది. అవి చాలా జాగ్రత్తగా కడుక్కోవాలి. మనం కడిగాం కదా, పెద్ద చేపలు కడిగినట్టు కడిగేస్తే అవి ముందే పేస్ట్ అయిపోతాయి. చాలా జాగ్రత్తగా కడుక్కోండి. మీరు కూడా కుంటే కనుక మీరు కూడా చాలా శుభ్రంగా కడుక్కోవడానికి ముందుగా స్మూత్గా కడగాలి. కడిగాం కదా అని కడిగేయకండి గట్టిగాను. అవిగా అమ్మ కడుగుతూ ఉంది. వాటిల్లో ఇసుకి రాళ్ళు చాలా ఉన్నాయి. ఆ జల్లెల్లో వేసి కడుగుతుంది. కడిగిన తర్వాత 15 సార్లు దాకా కడిగాక అప్పుడు అవి తెల్లగా పువ్వుల్లా వచ్చినవి. అవి శుభ్రం చేశాక వంటకు కావలసిన సామాను అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను. అవిగో చూడండి, చాలా తెల్లగా వచ్చినవి. అల్లం వెల్లుల్లి పేస్టు 1 స్పూను, ఉల్లిపాయ ముక్కలు 2, పచ్చిమిర్చి 2, కొబ్బరి తురుము, పసుపు చిటికెడు, సాల్టు, కారం అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను. బాణీలో ఆయిల్ పోసి ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి వేసుకుని వేగనిచ్చుకోవాలి. ఇవి గోదావరిలో చిన్న ప్రదేశాలలో చిన్న గట్లు కాడ అవి ఉంటాయంట. పిల్లల్ని పెట్టి పెద్ద చేపలు అవి చీరల్లో పడతారు. ఆ చేపగాళ్ళు మిస్ అయ్యాను, ఏమీ అనుకోకండి. ఉల్లిపాయ ముక్కలు వేగనిచ్చుకున్న తర్వాత చిన్న చేప ముక్కలు అవి చీరమైన చేపలు కూడా వేసి స్లోగా కలుపుకోండి. కలపమన్నాను కదా అని మొత్తం అటు ఇటు తిప్పేశారంటే మొత్తం అయిపోతుంది. పేస్ట్ మీరు తినకముందే పేస్ట్ అయిపోతుంది కూర అంతా. ఉల్లిపాయ ముక్కల్లో చేపలు ఎక్కడ ఉన్నాయో కూడా మీకు కనపడవు. చిటికెడు పసుపు, కారం తగినంత 3 స్పూన్ల కారం వేసుకోండి. కొబ్బరి తురుము, అల్లం వెల్లుల్లి పేస్టు నీటిలో కలుపుకొని వేసుకోండి. 10 నిమిషాల పాటు వేగనిచ్చుకొని మగ్గనిచ్చుకోవాలి. అది రెడీ అయిపోతుంది. ఎక్కువ నీళ్ళు వేసేసి ఉడకనిచ్చేద్దామంటే మొత్తం పేస్ట్ అయిపోతుంది. చాలా స్మూత్గా దాన్ని హ్యాండిల్ చేయాలి ఆ చేపని, లేకపోతే మొత్తం పేస్ట్ అయిపోతుంది. మీరు చూసుకొని చేసుకోండి. ఒకవేళ చేసుకోవాలనుకుంటే లైక్ చేయండి, కామెంట్ చేయండి. వాతావరణాన్ని